శ్వాసను విడిచిపెడుతూ కుడివైపుకి. వెరీ గుడ్. కూడా వస్తానని రెడీగా ఉన్నారు, మనము పిలవగానే రెడీగా రాగలుగుతున్నారు. సంగతత్వం సంవదత్వం సంవో మనాం ససతే. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకి వంచండి, వాల్చండి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి వచ్చి ఈసారి ట్విస్టింగ్ టర్నింగ్ చేద్దాం. శ్వాస వదిలిపెడుతూ తలని కుడివైపుకు తిప్పండి. మీ గడ్డం భుజం మీదకి రావాలి. ట్విస్టింగ్ అండి. రైట్ శ్వాస తీసుకుంటూ మధ్యకి వచ్చి ఈసారి రొటేషన్ చేద్దాం. శ్వాస వదులుతూ తల ముందుకు వంచి కుడి. సంవత్సరం సంబంధించి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇందులో దాదాపు 1500 మంది పిల్లలు, అధికారులు, స్పోర్ట్స్ పర్సన్స్, యోగా ఎంతూజియాస్ట్, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా, పట్టణ ప్రముఖులు, యోగా వాకర్ అసోసియేషన్స్, యోగా ఇన్స్టిట్యూషన్స్, డాక్టర్స్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే మనకి గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యోగాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, యోగాని ఒక జీవన విధానంగా అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో, ప్రజల్లోకి ఎలా దీన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ లాస్ట్ 2 వీక్స్ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో దాదాపు 4 లక్షల మంది సిటిజన్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతిరోజు యోగా చేయడం జరిగింది. దాదాపు మనకు 535 సచివాలయాలు ఉన్నాయి. ఆ సచివాలయాల పరిధిలో దాదాపు 60 నుంచి 70 వరకు ప్రతి సచివాలయం నుంచి మనం రిజిస్ట్రేషన్స్ చేసుకొని అక్కడ ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ మిషనరీ, గవర్నమెంట్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళతో మార్నింగ్ 6:30 to 7:30 యోగా చేయడం జరిగింది. అదేవిధంగా కాంపిటీషన్స్ కండక్ట్ చేసుకొని పిల్లల్లో యోగా మీద అవగాహన క్రియేట్ చేయడం. అదేవిధంగా డాక్టర్స్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎంగేజ్ చేసుకొని ఇది ప్రివెంటివ్, క్యూరేటివ్ హెల్త్ కేర్గా ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఇది పనిచేస్తుంది. కాబట్టి డాక్టర్స్ ద్వారా కూడా ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా యోగాని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా నుంచి కొంతమంది కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా జిల్లాలో ప్రముఖులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కూడా యోగా లాస్ట్ 2 వీక్స్లో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. ఇది ఇక్కడితో ఆగకుండా రీసెంట్గా కలెక్టర్ గారు కూడా ప్రతిరోజు కూడా యోగా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున యోగా లింక్ అనేది షేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇది అలవాటుగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫ్రీగా ఇంటి దగ్గర నుంచే యోగా చేసుకోవడానికి వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. సో ఈ విధంగా ప్రజలు హ్యాబెండ్ అనే ఒక యాప్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తీసుకురావడం జరిగింది. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కామన్ యోగా ప్రోటోకాల్ ఇచ్చారు. అవి వీడియోస్ కూడా యూట్యూబ్లో పెట్టడం, మనం కూడా ప్రజలకు తీసుకెళ్ళడం జరిగింది. సో యోగా అనేది ప్రజలకు ఎలా యాక్సెసిబుల్గా చేయాలి, మార్నింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే కంటెంట్ అనేది చాలా అవైలబిలిటీ ఉంది. ఇదంతా కూడా ప్రజలకు తీసుకెళ్తూ యోగాని మనము మన భారతదేశం ప్రపంచానికి ఏ విధంగా అయితే ఒక బహుమతిగా ఇచ్చిందో అది ప్రజల్లో కూడా అలవాటు చేసే విధంగా లాస్ట్ 2 వీక్స్ కూడా క్యాంపెయిన్ పీరియడ్ జరిగింది. దీంట్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి యోగాకు సంబంధించి అవగాహన క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేశారండి. నాట్ జస్ట్ మెడికల్ అండ్ హెల్త్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజు, ఎడ్యుకేషన్, ఈ విధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎక్కడో చోట వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే యోగాని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ డిజీజెస్ ఏవైతే వస్తున్నాయో రీసెంట్గా వాటికి వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్. ఇన్ఫాక్ట్ యోగాలో ప్రతి ఆసనం కూడా ఏదో ఒక జబ్బుకి విరుగుడిలాగా ఉంటుందన్నమాట. సో ఆ జబ్బులు బారిన పడకుండా కాపాడుకోవడం కోసం, మన లైఫ్ స్టైల్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం యోగా అనేది అట్లీస్ట్ ఒక 30 to 40 మినిట్స్ చేయగలిగితే ఖచ్చితంగా కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ముఖ్యంగా పిల్లలకి అయితే ఇప్పుడున్న అకాడమిక్ ప్రెషర్ కానీ, పీర్ ప్రెషర్, కాంపిటేటివ్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మన బ్యాలెన్స్డ్ మైండ్, ఒక ఫ్లెక్సిబుల్ బాడీ, ఫ్లెక్సిబుల్ మైండ్, విత్ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ కాన్సన్ట్రేషన్ రావాలంటే ఖచ్చితంగా పిల్లలు ఇది చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ కెరీర్లో కాదు వాళ్ళ లైఫ్లో కూడా సక్సెస్ సాధించడానికి, ఎఫిషియన్సీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి గవర్నమెంట్ అఫీషియల్సే కాదు, ప్రజలు, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా యోగాని అలవాటు చేసుకుంటారని ఆశిస్తూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు. అండ్ ఒక స్టేట్ లెవెల్లో కూడా మనకి చాలా మంది విన్నర్స్ వచ్చారు. సెకండ్ ప్రైజ్ రావడం సంబంధించి కూడా, అండ్ ఇన్ఫాక్ట్ మనం చూసిన రిజిస్ట్రేషన్స్ అయితేనేమి, వెన్యూ మ్యాపింగ్ అయితేనేమి,